ఒక తడవ 9th క్లాస్ వాళ్ళు చూసుకున్నామా మళ్ళీ జాగ్రత్తగా. ప్రకృతికి సీక్, ప్రకృతికి సీక్. ప్రకృతి నేర్పింది ఒక నీతి మనకి. ప్రకృతికి సీక్ అంటే ప్రకృతి నేర్పినటువంటి ఒక నీతి. ఒక సీక్న అంటే ఒక కథకు ఒక నీతి ఉంటుంది. ఎన్ని కథలు అయితే మనం వింటూ ఉంటామో ఆ కథలన్నిటికీ కూడా ఒక నీతి ఉంటుంది. క్యా శిక్షా దేకో అని మనం వింటూనే ఉంటాం. జాగ్రత్తగా గమనించండి మీరు. ఈ పాటకే ద్వారా క్యా శిక్షా దేకో, ఈ పాట నుంచి మీరు ఏ నీతిని గ్రహించారు, అలాగే ప్రకృతిని గురించి మీరు ఎటువంటి నీతిని గ్రహించారు. ప్రకృతి మనకి చాలా వనరులు ఇచ్చింది. ప్రకృతిలో సంపదలకు అసలు పొదివే లేదు. కాబట్టి ప్రకృతిని అంటే ప్రకృతిని మనం ఎలాగైతే సద్వినియోగం చేసుకుంటూ ఉంటామో దాని గురించి మనం చాలా నేర్చుకోవచ్చు. సముద్రమే కాదు, ఇలాంటి ఒక చెట్టే కాదు, ఒక మట్టే కాదు, ఒక విగ్రహం, ఇలా అన్నిటినీ గురించి కూడా మనం చాలా 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 నేర్చుకోవచ్చు. అందుకే ప్రకృతిని గురించి మనం ఎనలేనటువంటి విషయాలను మనం నేర్చుకోవచ్చు. దానివల్ల మనకు ఒక నీతి ఉంటుంది. ఒక క్యా శిక్ష అంటే, శిక్షణ అంటే నీతి. పనులకు ఉపయోగపడు, స్నేహభావాన్ని పెంపొందించుకో, దీని గురించి మీరు అర్థం చేసుకో, ఇలా ఒక నీతి ఉంటుంది. అలాంటిది మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ప్రకృతి యొక్క నీతి అని చెప్తున్నాడు అన్నమాట. ఒక్కసారి చూడండి. पर्वत कहता शीश मिटाकर तुम भी ऊंचे बन जाओ, सागर कहता है लहराकर मन में गहराई लाओ. ఒక్కసారి చూడండి, ఇంకో తడు కూడా చదువుతున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. पर्वत कहता शीश मिटाकर तुम भी ऊंचे बन जाओ, सागर कहता है लहराकर मन में गहराई लाओ అంటుంది. పర్వతం ఏమంటోంది, రే బాగా తలెత్తుకొని తిరగండి రా అని చెప్తోంది. ఎందుకు? గర్వంగా తలెత్తుకు తిరగాలి. ఈ దేశంలో మనం పుట్టాం కాబట్టి, ఈ దేశం యొక్క భారతీయులం కాబట్టి, ఒక పర్వతం నా అంత ఎత్తు నువ్వు ఎదగాలి, నన్ను చూసి నువ్వు గర్వంగా ఉండటం నేర్చుకో, తల ఎత్తుకొని తిరగడం నేర్చుకో అని చెప్తుంది. అంత నీటిగా లేనటువంటి పర్వతాలు అన్నమాట. పర్వతాలు స్థిరంగా ఎక్కడ పడితే అక్కడ ఎలా నిలబడిపోయినాయి, ఎంత ఎత్తులు ఉంటాయి పర్వతాలన్నీ. కొండలు మనం ఊహించలేనంత ఎత్తులో ఉంటాయి. ఆ ఒక కొండ చెప్తుంది, నోరు మాట లేదు, ఒక కొండ మనకు ఒక నీతిని చెప్తుంది. ఏమని? తల ఎత్తుకొని నువ్వు తిరుగు అని చెప్తుంది. తల ఎత్తుకొని తిరుగు దేశంలో, ప్రపంచంలో చక్కగా ఏ చెడు పని చెయ్యకుండా నువ్వు చెప్పేటువంటి మంచి మార్గాన్ని నువ్వు ఎన్నుకుంటూ పర్వతం అంత ఎత్తుకు నువ్వు ఎదిగి ఈ ప్రపంచంలో తలెత్తుకు తిరగరా అని ఒక చిన్న పర్వతం చెప్తుంది మనకి. జో పహాడ్ కాదే, చిన్న పర్వతం చెప్తుంది ఇలా. నా అంత నువ్వు ఎదుగు, తల ఎత్తుకొని తిరుగు, తల ఉంచుకోకూడదు. తల ఉంచుకొని మన ఒక పుస్తకం చదువుకొని తల ఉంచుకొని పుస్తకం చదువుకుంటే తల ఎత్తుకు తిరిగేటువంటి ఒక రోజు నీకు వస్తుంది. అప్పుడు పర్వతం అంత ఎత్తుగా అంత ఉన్నత శిఖరంగా నేను చూస్తారు ప్రజలందరూ కూడా. కాబట్టి బాగా చదువుకోవాలి, చదువుకునేటువంటి సమపార్జనని చక్కగా 10 మందికి పెంచిపెట్టుకోవాలి. నువ్వు ఏ రంగంలో రాణించాలంటే ఆ రంగంలో రాణించుకోవచ్చు. ఇవన్నీ కూడా పర్వతాల నుండి నువ్వు నేర్చుకోవాలి. శీస్ తల ఎత్తుకొని తిరుగు అని చెప్తుంది. తర్వాత సాగరి కహతా హై లహరాకర్, సముద్రము చెప్తోంది ఏమని? మన్మే గహరాయి లావో. ఎంత మనము చేసే పనైనా ముందు లోతుగా ఆలోచించుకోవాలి. మనం ఆలోచన లేకుండా మనం ఏ పని కూడా మనం చేయకూడదు. కాబట్టి ఆలోచన విచక్షణారహితంగా జ్ఞానాన్ని కోల్పోయి మనం ఆ పనులు అసలు మనం పొరపాటుగా చేయకూడదు. కాబట్టి ఏమంటుంది? పర్వత కహత శీర్షుటాక, ఒక పర్వతం చెప్తోంది తలెత్తుకొని ఉండరా అని చెప్తోంది. తలెత్తుకొని నువ్వు చక్కగా తిరుగు అని చెప్తోంది. తలెత్తుకొని ఎప్పుడు తిరుగుతాం? సిగ్గుపడే విషయాలు కాదుగా. సిగ్గుపడే విషయాలు చెప్పినప్పుడు తల ఉంచుకుంటాం. మనం ఏమైనా తప్పు చేసినప్పుడు తల ఉంచుకోరా అంటారు, సిగ్గుతో తల ఉంచుకోరా అని చెప్తాం. పెద్దవాళ్ళందరం కూడా అలాగే చెప్తాం. కాబట్టి ఏంటి, నువ్వు అలా తల ఉంచుకోవద్దు, తప్పు పని చేయొద్దు, తల ఉంచుకొని వద్దు, రెండు వద్దు. కాబట్టి ఏమంటున్నాడు? తుమ్మి ఉంచే బంజావు, నువ్వు పర్వతంత ఎత్తుగా నువ్వు ఉండాలి, తలెత్తుకొని తిరగాలి అని చెప్తుంది ఒక పర్వతం. అలా చెప్తోంది. తర్వాత సాగర కవిత లహరాక, ఒక సముద్రం చెప్తోంది ఏమని? నీకు
అలా ఎంత సముద్రం ఎంత లోతుగా ఉంటుందో నువ్వు ఏ పని చేయబోయే ముందు కూడా అంత లోతుగా అంత ఆలోచించి ఆ పనిని చెయ్యి అని చెప్తుంది ఇంకా. ఎవరు? ఒక సముద్రం చెప్తోంది. సముద్రాన్ని గురించి నేర్చుకో అంటుంది. నిజంగానే నేర్చుకోవాలి. సముద్రం ఎంత లోతుగా ఉంటుందో ఒక పనిని చేసే ముందు ఆలోచించాలి. ఇది మంచా, ఇది చెడా? మనందరం మనుషుల మీద విశిష్టంగానం కలిగి ఉంటాం కాబట్టి మనం ఏం చేయాలి? పని చేసేటప్పుడు ఇది మంచా, ఇది చెడా అని ఆలోచించుకొని చేయాలి అని చెప్తున్నాను. అలాగే సముద్రం చేసే ముందు లోతుగా ఆలోచించుకో. 1-10 తడవలు ఆలోచించుకో. ఒక అడుగు ముందుకు వేసిన తర్వాత మళ్ళీ అడుగులు వెనక్కి తీసుకోలేవు కాబట్టి అడుగు ముందుకు వేసేటప్పుడు లోతుగా ఆలోచించుకో. ఎవరైనా అలాగే చెప్తాం ప్రపంచం. అమ్మాయి ఆలోచించుకో, నీకే వదిలేసాడు. మన మనసు చెప్తుంది ఇది మంచి, ఇది చెడు. మన శరీరం మనం నడుచుకోవాలి కదా. ఎవరో చెప్పి ఆ పద్ధతిలో మనం నడుచుకోవడానికి మన మనసు ఒప్పుకోదు. ఎందుకంటే మన మనసు ఏదో చెప్తుంది, మంచి కానీ చెడు కానీ చెప్తుంది. కాబట్టి మనసు మీద ఒక పని చేసేటప్పుడు నీ మనసుని లోతుగా ఆలోచించు. సముద్రం అంత లోతుగా ఆలోచించుకో. అప్పుడు నువ్వు ఏ పని చేసినా కూడా సఫలీకృతం అవుతావు. కావునే जो సఫలీకృతం అవుతాయి. కాబట్టి ఈ రెండింటిని గురించి నేర్చుకో అని చెప్తుంది అన్నమాట. ఏమని చెప్తుంది? పర్వతమేమో తలెత్తుకొని తిరగమని చెప్తోంది. అరే బాగా తలెత్తుకొని తిరగడానికి ఎప్పుడు తిరగాలి? ఏ తప్పు చేయనప్పుడు, ఈ సమాజంలో ఒక మంచి పౌరుడిగా నిలిచినప్పుడు అరే హాయిగా తలెత్తుకు తిరగరా, ఏ తప్పు చేయలేదు, ఏ కల్మషం లేదురా, ఎందుకు నువ్వు తలెత్తుకు తిరగరా అంట. అదే ఏ విషయంలో తప్పు చేసింది తిగ్గుతో తలంచుకోరా అంటాం. 2 మాటలు అనేది కూడా మనమే కాబట్టి చక్కగా ఆలోచించి ఏ పనైనా చేయండి అని చెప్తుంది. మళ్ళీ ఒక పని చేసేటప్పుడు సముద్రంతో లోతుగా ఆలోచించు అని చెప్తుంది. చూడండి, ఏ పనికినా అనేది కూడా మనకి ఎంత చక్కగా చెప్తుందో మీరే ఆలోచించుకోండి. సముద్రము ఎంత లోతుగా ఉందో అంత లోతుగా ఆలోచించండి. మనిషికి పదును పెట్టుకోండి. ఈ పని చేయొచ్చా, చేయకూడదా, ఒక ఆలోచన మన మనసులో ఉంటుంది కాబట్టి ఈ పని చేస్తే ఏమవుతుంది, ఈ పని చేయకపోతే ఏమవుతుంది అని చెప్పి లోతుగా ఆలోచించి ఒక్కడికి ముందుకు వేయాలి. ముందుకు అడుగు వేసిన తర్వాత మళ్ళీ అడుగు వెనక్కి తీసుకోలేము. కాబట్టి ఈ రెండింటిని గురించి ఈ పాఠం మనకి లేదు. ఫస్ట్ పర్వతం చెప్తోంది నా అంటే ఎప్పుడు ఎదగా తలెత్తుకుంటున్నాను. సముద్రం చెప్తోంది నువ్వు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయండి, లోతుగా ఆలోచించుకోవటం. సముద్ర जो गहराई होते బాగా లోతుగా ఉంటుంది సముద్రం. మనకి చూస్తూనే ఉంటాం సముద్రం ఎంత లోతు ఉంటుందో మనకు భయం అసలు దిగాలంటే కూడా. కాబట్టి ఏంటి, అంత లోతుగా ఆలోచించు. ఒక ఆలోచన నువ్వు చేసావు అంటే తిరిగి వెనక్కి చూడకూడదు, ముందుకు వెళ్ళిపోవాలి. తప్పు కానీ ఒప్పు కానీ నీ మనసు నీకు చెప్తోంది ఇలా చేస్తే మంచిది, ఇలా చేస్తే చెడ్డదని నీ మనసు నీకు పదే పదే హెచ్చరిస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా నువ్వు నడుచుకో అని చెప్తోంది. హెచ్చరికతో నువ్వు చక్కగా ముందుకి నడుచుకుంటూ వెళ్ళిపో. అలా ఆలోచించు, లోతుగా ఆలోచించు, పని చేసుకో. समझ रहे हो क्या कहती है, 2వ పాయింట్ చెప్తున్నాను చూసుకోండి. समझ रहे हो क्या कहती है, उठ गिर कर कर तरंग, भर लो अपने दिल में मीठे मीठे. ఇంకొక తడవ समझ रहे हो क्या कहती है, उठ उठ गिर कर तरल तरंग, भर लो अपने दिल में मीठे मीठे मृदुल उमंग. కొత్త ఉత్సాహం. మృదులు ఉమంగ్ అంటే కొత్త ఉత్సాహంతో. నేను బోర్డు మీద రాస్తున్నాను, పోయమ్స్ 2 రాశాను. జాగ్రత్తగా పుస్తకాలు లేని వాళ్ళు రాసుకోవాలి. నేను ఇచ్చేటువంటి క్వశ్చన్కి ఆన్సర్ నోట్స్ రూపంలో పెట్టాలి, మాకు చూపించాలి. అందుకని జాగ్రత్తగా ఉంటుంది అన్నాను. సముద్రపు అలలు పైకి కిందకు ఉవ్వెత్తున లేస్తూ ఉంటాయి. చూస్తూనే ఉంటాం మనం. లేవడం ఎంత ఎత్తున వేస్తే అంత కిందకి పడిపోతూ ఉంటాయి. సముద్రం దగ్గరికి వెళ్ళి మనం ఒక అలని మనం చూసేటట్టయితే, ఉవ్వెత్తును చూసేటట్టయితే అలలు లేస్తూ ఉంటాయి. ఎంత పైకి ఎత్తున లేస్తాయో అంత మరీ మన మనస్సులో కూడా కోమలమైన భావాలని నింపుకొని అవి చెబుతున్నాయి. మనస్సుని కోమలత్వంగా ఉండాలి. ఏ నది చూడండి, ఎక్కడైనా కల్మషం లేనటువంటి మనసు అన్నమాట. సముద్రపు అలలు లేస్తాయి, పడతాయి. మన మనసులో కోమలమైనటువంటి భావాలు ఉండాలి. అంతేగాని చెడు ఆలోచన ఉండకూడదు. అలలు చెప్తున్నాయి, ఉవ్వెత్తున లేచిన అలలు మళ్ళా ఎంత ఎత్తున పడతాయో, బంతి ఒక గోడ పొడిని తిరిగి అంతే వేగంగా ఎలా వస్తుందో అలలు కూడా అంత ఎంత ఉవ్వెత్తున లేస్తాయో
అంతగే మన కిందకి పడిపోతూ ఉంటాయి. కాబట్టి మనస్సులో ఉండేటువంటి అలలాగా కోమలమైన భావాలని చెప్తున్నాయి. ఉత్సాహం ఉంటుందా, ఉత్సాహం జో భర్రే ఉమంగు, కొత్త ఉత్సాహం ఉండాలి. ఏ పని చెయ్యాలన్నా కూడా బాగా ఉత్సాహం అనేది ఒక తరవ మనకి ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం పనులు చేయగలుగుతాము అంటున్నాడు. సముద్రం అలలు లేస్తాయి, పడుతూ ఉంటాయి, కానీ మనసులో కోమలమైనటువంటి భావాలని ఇమ్మడింప చేసుకోవాలి, ఉత్సాహంగా ఉండాలి. అవి మనకి చెప్తున్నాయి, ఆ రెండు చాటి చెప్తున్నాయి. ఏమని? సముద్రపు అలలు చెప్తున్నాయి, మంచి కోమలమైన భావాలను నింపుకో, ఆనందంగా ఉండు అంటుంది. ఎప్పుడైతే సముద్రంలో కానీ నదుల్లో కానీ సుగుండాలు ఏర్పడినప్పుడు జొక్కటే ఆ బోతుకి అవి బాగా బాధపడతాయి. ఆ అలల ఆడుకోవట్లని తట్టుకోలేకుండా ఉంటాయి. నదిలో కానీ సముద్రంలో లేచే ఒక్కొక్క అలా ఉవ్వెత్తున పైకి ఎగిరిపడి మళ్ళా కిందకు వస్తుంది. ఎంత వేగంగా పైకి వెళ్ళాయో అంత కోమలంగా మన కిందకి దిగుతూ ఉంటాయి. కాబట్టి అలలను చూసి నేర్చుకోమని చెప్తున్నాడు. కోమలమైన భావాలన్నీ నీ మనసులో నింపుకో. అలా నీ మంచి మనసుతో ఏది ఆలోచించినా కూడా నీకు ఒక మంచే జరుగుతుంది, కానీ చెడు జరగదు. కాబట్టి ఉత్సాహవంతంగా ఉండాలి నువ్వు. అలా ఉన్నప్పుడే నువ్వు అన్ని రంగాలలో కూడా రాణిస్తావు. నిరుత్సాహపడకూడదు. నాకు చదువు రాదు, నాకు అది రాదు, ఇది రాదు, అలాగే నిరుత్సాహపడకూడదు. నువ్వు ఉత్సాహ చేసాదు కామ్ కన్నా చెప్పి ఉత్సాహంగా పనులు చేయాలి. కానీ ఎలా ఉంటే అలా ఎక్కడ ఉంటే అట్లా మటుకు ఉండకూడదు. నువ్వు జో ఉన్నట్టు భావసి నీకు చక్కగా ఆనందంగా ఉండేటువంటి నీ మనసు పసిపిల్లల హృదయాలు ఇప్పుడు కోమలంగా ఉండే. కాబట్టి ఉవ్వెత్తున అలలు ఎలా అయితే పడి మళ్ళీ కోమల స్వభావంతో కూడా కింద ఉంటే నువ్వు చేసే ప్రతి పని కూడా కోమలత్వంగా ఉండాలి, కానీ కఠినత్వంగా ఉండకూడదు అని చెప్తున్నాయి. ఫస్ట్ సముద్రం చెప్పింది, ఎంత పర్వతాలు చెప్తున్నాయి, నువ్వు ఎంత పర్వతం అంత ఎత్తు ఎదగాలి, ఎదిగినటువంటి అలా తల ఎత్తుకొని నువ్వు ఈ దేశంలో తిరగాలి అని చెప్తుంది. ఒక పర్వతం చెప్తోంది నువ్వు తల ఎత్తుకొని పైకి తిరుగు అని చెప్తోంది. మళ్ళా కూడా ఇంకోటి ఏం చెప్తున్నాయి మనకి, ఇంకొక పోయంలో ఏం చెప్తున్నాయి, సముద్రం చెప్తోంది, సముద్రపు అలలు చెప్తున్నాయి. మనమే జోపరాయి సముద్రపు అలలు ఏం చెప్తున్నాయి, నువ్వు ఆలోచించి ఏ పైన చేసేటప్పుడు లోతుగా ఆలోచించుకో. ఫస్ట్ పోయంలో అలా చెప్తోంది. ఏమని? పర్వతం బాగా తలెత్తుకు తెగమని పర్వతం చెప్తే, తర్వాత ఇది సముద్రం చెప్తోంది, నువ్వు ఏ పనైనా చేసేటప్పుడు లోతుగా ఆలోచించి చెయ్యి. ఈ పనిలో నువ్వు సఫలీకృతవుతావు. ఇది మంచా చెడా అనేది ముందు ఆలోచించుకోవాలి. మన వ్యక్తిత్వం ముందు మన మనసుకు తెలియాలి. ఇది మంచి, ఇలా వెళ్తే బాగుంటుంది, ఈ రంగంలోకి వెళ్తే బాగుంటుంది, ఇలా చదివితే బాగుంటుంది అనేది నీ మనస్సులో ఒక మంచి ఆలోచన కలగాలి అని చెప్తున్నాడు అన్నమాట. చేసే ముందు లోతుగా ఆలోచించుకోవాలి. చదువు నేను చదవగలుగుతానా, చదవలేనా, లేకపోతే ఇంకేమైనా ఇంకో రంగంలో రానిద్దామా, ఇలా చెప్తోంది మనకి. ఎవరు? సముద్రం అంత లోతుగా ఆలోచించి పని చెయ్యి అని చెప్తోంది. రెండోది ఏం చెప్తోంది? సముద్ర పనులు లేస్తాయి, మనసులో కోమలమైన భావాన్ని నింపుకొని నువ్వు ఏ పని చేసినా ఉత్సాహవంతుడి కమ్మని అని చెప్పి ఆలోచిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వర్ణించాడో కవి కూడా. చూడండి ఎంత బాగా ఉన్నాయో. ఇంకొక పోయం రాస్తున్నాను, చూస్తూ ఉండండి.
ఇక్కడ 3వ పోయం చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. మేడా పృథ్వీ कहती धैर्य न छोड़ो, कितना ही हो सिर पर भार, नभ करता है फैलो इतना, ढक लो तुम सारा संसार. ఇంకొక తడబడి చదువుతాను చూడండి. పృథ్వీ कहती धैर्य न छोड़ो, कितना ही हो सिर पर भार, नभ करता है फैलो इतना, ढक लो तुम सारा संसार. ఒక తడవ చూడండి. పృథ్వీ कहती है धैर्य न छोड़ो, పెద్ద బాధ్యత ఎదురుగా ఉన్న భూమి ఏం చెప్తుంది? ధైర్యాన్ని వీడద్దు అని చెప్తుంది. నీకు అతి పెద్ద బాధ్యతలు ఉన్నా కూడా నీవు ధైర్యాన్ని విడవద్దు, భూమి మనల్ని ధైర్యాన్ని విడవద్దు అని చెప్తుంది. జో పృథ్వీ कहती है धैर्य न छोड़ो, పృథ్వీ అంటే భూమి చెప్తుంది. పెద్ద బాధ్యతలు నీకు విపరీతమైన బాధ్యతలు ఎదురుగా ఉన్నా నువ్వు మటుకు ధైర్యాన్ని వీడద్దు అని చెప్తుంది. ఎన్నో బాధ్యతలు ఎన్నో ఉంటాయి, ఒక్కొక్కడికి బాధ్యత ఉన్నా కూడా నువ్వు ఆ బాధ్యతలను విడనాడవద్దు, ధైర్యాన్ని నీకున్న ధైర్యాన్ని వీడవద్దు. ముందు పిరికితనం అనర్థానికి అవుతుంది. కాబట్టి ఏంటి, పిరికితనం పడకూడదు. ఎందుకు? ధైర్యంగా ఉండాలి. ధైర్యవాన్ బన్నా चाहिए, ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా తయారవ్వాలి మనం. కాబట్టి ఏంటి, పృథ్వీ చెప్తోంది పెద్ద బాధ్యత ఎదురుగా ఉన్నా భూమి మనల్ని ధైర్యాన్ని వీడద్దు అని చెప్తోంది. ధైర్యాన్ని మనం వీడద్దు. ధైర్యం అనేది ఉంటుంది కదా ఎవరికైనా. ఒక అడుగు ముందుకు వేస్తాం, వచ్చేదేమో ఇందులో పోయేది ఉంది అనుకుంటాం. కాబట్టి ధైర్యాన్ని నువ్వు వీడనాడవద్దు అని నవ్వుతా కైలో ఇతనా. మళ్ళీ ఆకాశం చెప్తోంది ప్రపంచం అంతా వ్యాపించమని. నువ్వు ఏ కథల రంగంలో అడుగుపెట్టినా చక్కగా ప్రపంచం అంతా తెలియాలి. అలా తెలిసినప్పుడు నీ ఖ్యాతి కండకండాలు వ్యాపిస్తుంది. కాబట్టి నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ధైర్యాన్ని వీడద్దు. ఒక్కొక్కడు ముందుకు వేసుకుంటూ ధైర్యాన్ని విడనాడకుండా వెళ్ళిపో. జో ఆగే విన్నా చాయి, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యి. నువ్వు చేసినప్పుడు నువ్వు భూమి కన్నా విశాలవంతంగా తయారవుతావు. నీ కీది ప్రపంచం అంతా కూడా, ఆకాశం అంతా కూడా నీ ఎంత ఆకాశం ఎక్కడికి పోయినా మన ఎంత ఎలా ఉంటుందో ప్రపంచం మొత్తం కూడా నువ్వు అలా చెప్తావు. ఎందుకు? ధైర్యం వల్ల మనం అలా చెప్పగలుగుతాం. సరే, ఇలా అందరిపై తన ప్రభావం చూపమని చెప్తోంది అన్నాడు. ఏమని? నవదగతా ఫైలో ఇతనా ఢక్లో సారా సంసార. అందరిపై తన ప్రభావాన్ని చూపించమని చెప్తోంది. ఒక ఆకాశం 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 అసలు అడ్డు లేదు కదమ్మా. ఆకాశానికి అంత ఎత్తుకు నువ్వు ఎదగాలి. నీ ఖ్యాతి కండకండాలు వ్యాపించాలి. నీలో ఒక మంచి గుణాన్ని వెలికి తీసుకోవాలి. ధైర్యంగా ఈ భూమి మీద నిలబడగలగాలి. ధైర్యంగా ఉన్నప్పుడే, ధైర్యాన్ని అసలు వీడకూడదు. మనం ఎంత పిరికి పందగా ఉన్నా ప్రపంచంలో అంత చుక్కరైపోతాం. కాబట్టి ధైర్యంగా ఉండాలి. ఏ రంగంలో రాణించాలన్నా ముందు ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని అసలు విడిపోకూడదు అని చెప్తున్నాడు అన్నమాట. సరే, ప్రపంచం అంతా కూడా వ్యాపించమని చెప్తుంది. ధైర్యంగా ఉన్నప్పుడు నీ ఏ పేరు కానీ ప్రఖ్యాతులు కానీ నువ్వు ఏది చేసినా కూడా ప్రపంచం అంతా వ్యాపించాలి అని చెప్తాను. అంటే అలా ప్రపంచ వ్యాప్తంలో అందరి ప్రభావం కూడా నీపైనే పడుతుంది. ఎందుకంటే నువ్వు ఏ గొప్ప కార్యంలో, ఏ కథల రంగంలో ముందుకు వేసినా ముందుగా నువ్వు చక్కగా ధైర్యాన్ని విడనాడలేదు. అమ్మాయి ఒక అడుగు ముందుకే వేశారు వీళ్ళందరూ కూడా అని గర్వంగా చెప్పగలగాలి. ఎప్పుడు ధైర్యాన్ని విడనాడకూడదు, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. పిరికి పందలాగా ఉన్న కొద్దీ సమాజం బాగా అవహేళన చేస్తుంది. కాబట్టి ధైర్యంగా చూడవు, ధైర్యాన్ని వదిలిపెట్టదు. ఆ ధైర్యమే నిన్ను అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తుంది. అదంతా కూడా ఆకాశం అంతా వ్యాపిస్తుంది. కాబట్టి ధైర్యాన్ని బట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. అలా వదిలినప్పుడు నష్టం నీకే కానీ లాభం ఎవరికి ఉండదు. కాబట్టి ధైర్యంగా ఉండు, ధైర్యంగా బ్రతుకు, ధైర్యంగా ఎదురీదు. ఏదైనా సరే ధైర్యంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే నీ ఖ్యాతి ఆకాశం అంతా విస్తరిస్తుంది అని చెప్తున్నాను. నిజమే, మరి కరెక్టే కదా. ఎంత మంచి పని చేసి ఎన్ని రంగాల్లో రాణించినా కూడా నీ ఖ్యాతి దశ దిశగా వ్యాపిస్తుంది. అంటే నువ్వు ఆకాశం అంతా వ్యాపించండి లెక్క. ఎన్ని
ఎంత ప్రాంతం నీ యొక్క పేరు వ్యాపించింది అంటే అంత కూడా నీకు అసలు ఎదురు లేనటువంటి ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ధైర్యాన్ని నువ్వు కోల్పోకూడదు. ధైర్యసేజు ఆగే పడినంత ధైర్యంగా ఒక్కడికి ముందుకు వేయాలి. పిరికి రాముడికి వెనక్కి తిరిగి రాకూడదు. అలా వచ్చినప్పుడు నీవుగా పిరిగివాళ్ళగా తయారవుతావు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, ఆకాశం అంతా వ్యాపించు. అంటే ఏంటి? నీ ధైర్యం చూసి ఆకాశం కూడా కుంగిపోవాలి, నలు దిశలా నీ పేరు చాటాలి, నలు దిశలా వ్యాపించాలి. అలా ఉండాలి నీ ప్రభావము అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు నేను క్వశ్చన్స్ ఇస్తున్నాను, మీరు ముందు రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇప్పుడు నేను పోయమ్స్ కూడా రాశాను కాబట్టి నేను ఇప్పుడు చిన్నవి ఇస్తున్నాను. మీరు ఆ పాఠంలో ఉండేటువంటి చిన్న క్వశ్చన్స్ ముందు రాస్తున్నాను, తర్వాత పెద్దవి కూడా రాస్తున్నాను. నోట్స్ రాసుకోవాలి. మీ వాట్సాప్లో మీరు రాసిన నోట్స్ని పెట్టి మాకు చూపిస్తూ ఉండాలి. ముందు బుక్స్ కొనుక్కోండి. చక్కగా నేను చెప్పే పాఠాలు మీకు అర్థమవుతాయి. పుస్తకాలు కొనుక్కుంటే నేను చెప్పేటప్పుడు మీరు చూసుకోవచ్చు. మీరు వీడియో ప్లే చేసినప్పుడు ఏమేమి చెప్పారు ఏంటి అనేది కూడా మీరు చక్కగా తెలుసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను క్వశ్చన్లు రాస్తున్నాను, మీరు నోట్స్ రాయాలి అని చెప్తాను. మూడు క్వశ్చన్లు ఇచ్చాను, జాగ్రత్తగా చూడండి. నేను తెలుగులో చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రకృతి కిసి కవిता के द्वारा क्या संदेश मिलता है? మనకి ఏ సందేశం ఇచ్చాడు ప్రకృతి కిసి ద్వారా? ఫస్ట్లోనే చెప్పుకున్నాము, మన సముద్రాన్ని గురించి చెప్పుకున్నాము, తర్వాత ఆకాశాన్ని గురించి చెప్పుకున్నాము, ఇంకా కూడా మనం ఇంకా కొత్తవి కూడా చెప్పుకున్నాము మనం. తర్వాత పర్వతాల గురించి చెప్పుకున్నాము, నదులను గురించి, సాగరాన్ని, సముద్రాల గురించి చెప్పుకున్నాము. తర్వాత మళ్ళా
అలల గురించి చెప్పుకున్నాము. ఆ తరంగం అంటే అలలు, అలల వల్ల మనకి ఎలా ఉందో చెప్పుకున్నాము. తర్వాత మనకి భూమి ఏం చెప్తుందో కూడా చెప్పుకున్నాం. పృథ్వీ, ఈ భూమి మనకి ఏం చెప్తుందో కూడా చెప్పుకున్నాం. ఆ మూడు మీరు ఎలా రాయగలుగుతారో జాగ్రత్తగా రాయండి. ఈ మూడు పద్యాల వల్ల మీరు ఏం నేర్చుకున్నారు ఒక తడవ జాగ్రత్తగా ఆలోచించుకొని కమ్సే కమ్ చార్ పంక్తియాలు తక్కువ కాకుండా 4 వాక్యాలు రాయండి. ముందు మీరు నేర్చుకోండి. చక్కగా నేర్చుకున్నప్పుడు భాష వస్తుంది. అలాగే తప్పులో ఒప్పులో రాసి ఉంటే మీకే వస్తూ ఉంటుంది. తర్వాత రెండవ ప్రశ్న చూడండి. పర్వత హమే సిరుతా కలిగినే రహా హోగా. పర్వతాన్ని మనకు తల ఎత్తుకొని తిరగమని చెప్తున్నాయి. తల ఎత్తుకోమని చెప్తుంది పర్వతం. ఎందుకు మనం ఏ సందర్భంలో మనం తల ఎత్తుకొని తిరగాలి? పర్వతాలు చెప్తున్నాయి చక్కగా మనం ఇలా ఉండాలి. ఏ విషయంలో మనం చక్కగా తల ఎత్తుకొని తిరగాలి? పర్వతాలు చెప్పినవి కూడా పర్వతాలు మనకి ఏమని చక్కగా నాలాగా ధైర్యంగా ఉండు, తల ఎత్తుకొని తిరుగు అని చెప్తోంది. సముద్రము లోతుగా ఆలోచించి ఏ పనన్నా చెయ్యి అని చెప్తోంది. కాబట్టి ఈ రెండింటి వల్ల మనం ఇలా నేర్చుకున్నాము, ఈ నీతి నేర్చుకున్నాము అని చెప్పి రెండో క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి మీరు. తర్వాత పృథ్వీ నబ్సే క్యా సీక్ నీతికి. భూమి వల్ల ఆకాశం వల్ల మనం ఏ నీతిని నేర్చుకున్నాం? భూమి వల్ల ఆకాశం వల్ల మనం ఎటువంటి నీతిని మనం నేర్చుకున్నాము? భూమి ఏం చెప్పింది, ఆకాశం ఏం చెప్పింది? ఆకాశం అంతా వ్యాపించమని చెప్తోంది, అంతే కదా. అలాగే భూమి కూడా ఏం చెప్తోంది మనకి? చక్కగా ఉండు, ధైర్యంగా ముందుకు ఒక అడుగు వెయ్యి. అడుగు వేసినప్పుడు నీ ఖ్యాతి ఆకాశం అంతా విస్తరిస్తుంది అని నేర్చుకున్నాం మనం. కాబట్టి ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెయ్యి అని చెప్తుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ప్రకృతి కేసి కవితా के द्वारा क्या संदेश मिलता है? ప్రకృతి యొక్క ఈ పోయం, ఈ కవితా పోయం ద్వారా, ఈ 3 పోయమ్స్ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు? ప్రకృతి సీకు ద్వారా, ఈ కవిత ద్వారా మీరు ఏం నేర్చుకున్నారో రాయండి. తర్వాత పర్వతమే సిరుతాకర్ జీనేకే క్యూ రహా హోగా. బ్రతకమని ఎలా చెప్తున్నాయి పర్వతాలు? సముద్రం ఎలా చెప్పింది బ్రతకమని? పర్వతాలు ఎలా చెప్తున్నాయి బ్రతకమని అని మళ్ళా ఇది కూడా రాయాలి. మళ్ళీ మీరు ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ రాయాలి చక్కగా. ఇవి కూడా 4 లైన్లకు తప్పులు లేకుండా రాయాలి చక్కగా. తర్వాత పృథ్వీ నబ్సే క్యా సీక్ మిల్తీ హై. చూడండి, భూమి ఆకాశం వల్ల నువ్వేం నేర్చుకున్నావు అని అడుగుతుంది. మళ్ళా భూమి ఏమని చెప్పింది? భూమి మనకి ఆకాశం అంతా విస్తరించాలి అని చెప్తుంది. భూమి ఇంకా ధైర్యంగా ఉండాలి అని చెప్తుంది. భూమి ధైర్యంగా ఉండమని చెప్తుంది. సముద్ర పనులు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాయి, కానీ మనసులో పొగని భావాలు నింపుకోమని చెప్తుంది. భూమి కూడా ధైర్యంగా ఉండమని చెప్తుంది. భూమి వల్ల కూడా మనం అదే నేర్చుకున్నాం. ఆకాశం అంతా ఎత్తున వ్యాపించాలి, ఎదగటం కాదు. ఆకాశం అంతా మీ విద్య వ్యాపించాలి అని చెప్తుంది. వ్యాపించటం వేరు, వృద్ధి చెందటం వేరు. కాబట్టి ఏంటి, ఇన్ని పనుల ద్వారా మనం ఇది నేర్చుకున్నాం. కాబట్టి చక్కగా ఫస్ట్ మీ నోట్స్లో మాకు రాసి వాట్సాప్లో పెట్టాలి. మీరు నోట్స్లు రాసినట్టుగా మాకు గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీరు వాట్సాప్లో చక్కగా నోట్స్ రాసి పెట్టుకోండి. ఫస్ట్ ఒక ప్రశ్న రాశారు. ప్రకృతి కిసి కవితా के द्वारा क्या संदेश मिलता है? రాసిన తర్వాత ఆన్లైన్ యూజ్ చేసుకొని రెండో క్వశ్చన్ రాసుకోండి చక్కగా. మళ్ళీ పర్వతమే సిరుతా జీనేకే క్యూం రహా హోగా. జీవించాలి పర్వతంలాగా అని ఎందుకు చెప్పింది? పర్వతాన్ని నాలాగా ఎత్తుగా ఉండాలి అని చెప్పి, గర్వంగా ఎత్తుగా తిరగాలని చెప్పి పర్వతం మనకి ఎందుకు చెప్పింది అని అది రాసుకోవాలి. తర్వాత పృథ్వీ నబ్సే క్యా సీక్ మిల్తీ హై. పృథ్వీ నభ, భూమి ఆకాశం నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఈ 3 క్వశ్చన్లు కూడా చక్కగా మీరు నోట్స్ రూపంలో రాయండి. చక్కగా మీరు మెటీరియల్స్ కొనుక్కొని ఉండాలని అనుకుంటున్నాం. చక్కగా నోట్స్లు రాసుకోండి. మళ్ళీ ఎప్పటి నుంచో స్కూల్ 21st నుంచి స్కూల్ స్టార్టింగ్ చెప్తున్నారు. జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. మీరు అశ్రద్ధ చేయొద్దు, చెప్పిన పాఠాలు శ్రద్ధగా వినండి. చక్కగా చూడండి. 3 కూడా మనకి నిదర్శనాలతో సహా, ఉదాహరణలతో సహా మనకి చక్కగా చెప్తున్నాయి. 3 పోయమ్స్లో 3 నిగూఢమైనటువంటి ఒక నీతిని ప్రబోధించేటువంటి ఈ పోయం అన్నమాట. మనకి ఈ నీతి వల్ల మనం అన్ని రంగాల్లో రాణించాలి. నేర్చుకోవాలంటే మనలో ముందు ధైర్యం ఉండాలి.
ఆకాశం అంతా వ్యాపించాలి అంటే ముందు ఒక్కడుగు ధైర్యంగా వేయాలిగా. ధైర్యంగా వేయకపోయేటట్టయితే అన్ని రంగాలలో మనం అసలు రాణించలేము. కాబట్టి నువ్వు ఆకాశం అంత విస్తరించాలి అంటే ముందు భూమి మీద ధైర్యంగా నిలబడి ధైర్యం ఉండు. పిరికితనాన్ని కోల్పోకూడదు. చక్కగా ఉండాలి, హాయిగా ధైర్యంగా ఉండాలి, ఒక్కడిగా ముందుకు వేయాలి. రాదు అని మటుకు అనుకోకూడదు. చేయగలిగితే మానవుడికి సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. కాబట్టి రాని పిల్లలు పక్క వాళ్ళని అడిగి చెప్పించుకోవడం అలా చేసుకోవచ్చు. అడగటంలో అధైర్యపడద్దు, ధైర్యంగా అడగండి. తెలియని నుండి చెప్పించుకోండి. చక్కగా ఇలా ధైర్యంగా ఉండాలి అని చెప్పి ప్రకృతి వల్ల మనకు తెలుస్తుంది. చక్కగా మనకి ప్రకృతి మనకి కొత్తగా ఏమి ఇవ్వాలి. సముద్రము ప్రకృతి ఇచ్చినదే, చెట్లు చేమలు ఇవన్నీ కూడా ప్రకృతి వల్లనే మనకి. కొండపైన అన్ని చెట్లు మొలుస్తున్నాయి అంటే ఇవన్నీ కూడా మనకి ప్రకృతి ఇచ్చినటువంటి గొప్ప సంపద. ఇవన్నీ వినియోగించుకొని శాస్త్రవేత్తలు బోళ్ళు కథల రంగాల్లో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ధైర్యంగా ప్రయోగిస్తే ఏమవుతుంది ఏమవుద్దు అని ధైర్యంగా ఒకరిని ముందుకు వేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ధైర్యం అనేది వదలకూడదు. ఆకాశం అంతా వ్యాపించాలి అని అంటే నువ్వు అన్ని రంగాలలో కూడా ధైర్యంగా ఒక్కడుగు ముందుకు వేయటానికి ప్రయత్నం చెయ్యి. నీ ప్రయత్నం ఎప్పుడు వృధా అవ్వకూడదు. ఈ ప్రయత్నం అదే చెడిపోయింది అని అనుకోకూడదు. అంటే ఇంకొక ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రయత్నం చేసి చేయంగా ఎప్పుడో ఒకప్పుడు సఫలీకృతం అవుతాం. ఒక్క తడవే మనం ఆ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అని అంటే ఎవరెస్ట్ ఎక్కే అంత సాహసం మనం చేయలేం. కాబట్టి తొలిబడిగా కొంచెం ఎక్కడం, కొద్దిగా సాధన చేసుకోవటం అలా చేసుకుంటూ ఉంటే మీ పరిపర విధానం పోయే మనసులో ఒక రకమైనటువంటి ఆలోచన కలిగి మీ ఆలోచన ఒక కార్యరూపం దాల్చి చక్కగా మీరు ఎదుగుదలకి మీ కీర్తి సముద్రం అంతా ఆకాశం అంతా వ్యాపింప చేయటానికి మీకు ఈ పృథ్వీకే ఈ భూమి మనకి నేర్పుతోంది. అంతా కూడా భూమి మనకి ఒక నీతిని బోధిస్తుంది. ఒరే ఇలా ఉండరా అలా ఉండరా, పిరికితనంగా ఎడబడరా, ఇలా వెళ్ళే కొద్దీ కూడా లోతులు మునిగిపోతూ ఉంటావు. కాబట్టి నీ నిర్ణయం ఏదో నువ్వే తీసుకున్న ఒక్కడుగు ముందుకు వేయి ధైర్యంగా. నీ ధైర్యమే నీకు కోల్పోకుండా అన్ని రంగాల్లో నేను ముందుకు నడుపుతూ ఉంటుంది. కాబట్టి సముద్రం అంత లోతులో ఆలోచించి ఒక్కడుగు ముందుకు వెయ్యాలి అంటే ముందు సముద్రం అంత నువ్వు లోతుగా ఆలోచించు అని చెప్తుంది. పర్వతాలు కొండలు ఏం చెప్తున్నాయి? నా అంత ఎత్తు ఎదగరా అంది. ఎత్తు ఎదగాలి, ఎదిగినంత మాత్రాన ప్రయోజనమే ఉంది. ఎదుగుదలలో కూడా ఒకమైన వికాసం ఉండాలి. పిల్లలు ఒకరిపోయిన మనోధైర్యం ఉండాలి. ధైర్యాన్ని కోల్పోకూడదు. అన్ని రంగాల్లో కూడా మనం ముందడుగు వేయాలంటే ముందు ధైర్యం అనేది ఉండాలి. ధైర్యం లేనప్పుడు మనం ఏ రంగంలో ముందుకెళ్ళలేము, ఏ పనిని మనం సాధించలేము, అసలు మన వల్ల కానిదేమో అని అనిపించేటువంటి ఆ భ్రమలో మీరు అసలు ఉండకూడదు. ధైర్యంగా ఒకటి ముందుకు వేయండి. ఏదైనా ఒక మంచి పని చేయాలి అంటే ధైర్యంగా వెళ్ళండి. ఏమో జరుగుతుందో చూద్దాం, ఏం జరగదు, చివరికి పోతే చక్కగా మనమే సఫలీకృతం అవుతాం ప్రతి పనిలో ఉండాలి. కాబట్టి ధైర్యం నచ్చకూడదు, ధైర్యాన్ని వదిలిపెట్టకూడదు. ధైర్యంగా వెళ్ళాలి, ఆలోచన పదంగా ఉండాలి. అన్ని రంగాల్లో రాణించాలి అంటే ముందు బాగా చదువుకోవాలి. చదువుకోవటంలో పరిజ్ఞానం కలుగుతుంది. దానివల్ల నువ్వు ఒకడుగు ముందుకు వేసుకుంటూ నీ కీర్తి ఆకాశం అంత విస్తరిస్తుంది అని చక్కగా కవి వర్ణిస్తున్నారు. కవి యొక్క హృదయము ఎంత చక్కగా ఆలోచించిందో ఒక తడవ మీరు చూడండి అని చెప్తారు. కవి యొక్క హృదయంలో అంత మాధుర్యం ఉంది. కాబట్టి కవి ఒక భావాన్ని వెలికి తీసి ప్రజలందరికీ పంచిపెడుతున్నాడు. నువ్వు అట్లా ఉండరా, ఇట్లా ఉండరా, అన్ని రంగాలలో ముందుకు వెళ్ళాలి, నువ్వు జాగ్రత్తగా ఉండరా, నువ్వు అన్ని రంగాల్లో ధైర్యంగా వెళ్ళు అని చెప్పి ఇళ్ళ దగ్గర పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నువ్వుగా కూడా ధైర్యంగా ఉండాలి. కాబట్టి పిరికితనం అనేది పనికిరాదు. సమాజంలో పిరికిగా ఉన్నావనుకో నేను బాగా ఎగతాళి చేస్తాను, వ్యక్తిరిస్తారు. ఏమంత పిరిగితే అంటారు. ఎందుకు అంత బాగా మనం అనిపించుకోవాలి సమాజం. కాబట్టి ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండడం ముందుకు వెళ్ళాలి. జో ఆగమనే కొంచెం కోషిష్ ఉంటారు. ధైర్యంగా ధైర్యంగా చూడవు, ధైర్యాన్ని వదిలిపెట్టచ్చు. ధైర్యంగా ఉన్నవాళ్ళు జో ఆగే పడిన ఎక్కువ కోషిస్తారు. ధైర్యంగా ఒకటి ముందుకు పెట్టాను ప్రయత్నం చేస్తారు. నాకు అది రాదు, ఇది రాదు, చదువు రాదు, చదువు రాదు ఇలా అనుకోకూడదు. మనం అంతా కూడా మనం బేరీజు వేసుకుంటూ ధైర్యాన్ని కూడా పెట్టుకుంటూ ఒక్కడుగు మనం ముందుకు వేసినప్పుడు ఎంత అది కష్టకాలమైనా కూడా ఆ పనిలో మనం సఫలీకృతం అవుతామని చెప్పడంలో
అతిశయోక్తి ఏమి ఉండదు. కాబట్టి ముందు ఇప్పుడు 9th క్లాస్ వాళ్ళకి ఎక్కువ చెప్తున్నాను నేను, చక్కగా బుక్స్ కొనుక్కోండి. పుస్తకాలు అందరికీ ఫోన్ చేసి మేము చెప్పాము, పుస్తకాలు కొనుక్కోండి, చక్కగా నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసినవి మీరు వాట్సాప్లో పెట్టండి. వాట్సాప్లో పెట్టినప్పుడు మీరు చక్కగా చదువుకోవడానికి రాస్తున్నప్పుడే చదువుకోండి. దానిలో కాస్త పరిజ్ఞానం కలుగుతుంది. మీరు రాసేటప్పుడే చదువుకుంటూ ఉన్నారనుకో, మీరు రాయటం వస్తుంది, చదువుకోవడానికి మంచి అవకాశం కూడా లభిస్తుంది. కాబట్టి అలా చేయండి. పృథ్వీ ఇంత చక్కగా చెప్పిందో జాగ్రత్తగా ఒక్కరికి 2 గంటలు బాగా ఆలోచించుకోండి. ఒక్కడుగు ముందుకు వెయ్యాలి అంటే ముందు ఆలోచనకు వదిలి పెట్టండి. ఆలోచనను లోతుగా ఆలోచించండి. సాగరంత లోతుగా ఆలోచించమన్నారు కాబట్టి ఆలోచించండి. ఆలోచిస్తే ఏది కూడా జరిగిందంటూ ఏమీ ఉండదు. కాబట్టి ఆలోచనతో మనోవికాసం కలుగుతుంది. చక్కగా మంచి పేరు వస్తుంది సమాజంలో. ఒక భావి భారత పౌరురాలుగా నిలబడగలుగుతాము. కాబట్టి ఫస్ట్ ధైర్యం అనేది ఉండాలి. ధైర్యంగా చూడు, ధైర్యాన్ని వదిలిపెట్టద్దు. 2 రకాలుగా మనకి కవి చెప్పడం అనేది జరిగింది.